లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పిల్లలు, మీకు సింహం ఎలుక కథ తెలుసా? మళ్ళీ ఒకసారి ఆ కథ విందామా? ఒకరోజు ఒక అడవిలో ఒక సింహం విశ్రాంతి కొరకు అటు ఇటు తిరుగుతూ వేటాడి అలసిపోయి అటు ఇటు తిరుగుతూ విశ్రాంతి కొరకు చూస్తున్నది. ఇట్లా అనుకుంటుంది సింహం, అమ్మ, ఈ అడవి అంతా తిరిగి బాగా అలసిపోయాను. ఈ బండరాయి పైన కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకుంటాను అనుకొని సింహం అక్కడే ఉన్న బండరాయి పైన విశ్రాంతి కొరకు పడుకున్నది. ఇంతలో అక్కడ ఉన్న కలుగులో నుంచి వచ్చిన ఒక ఎలుక ఇలా అనుకున్నది, ఆహా, ఇంత ప్రశాంతమైన చల్లని సమయంలో కాసేపు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతా, లలలా లలలా. ఇలా ఆడుతూ పాడుతూ సింహం పడుకున్నది చూసుకోకుండా సింహంపై నుండి అటు ఇటు ఉరికేసరికి పడుకున్న సింహానికి మెలకువ వచ్చి కోపంతో ఎలుకను పట్టుకున్నది. సింహం కోపంతో, ప్రశాంతంగా పడుకున్న నన్ను నా నిద్ర చెడగొట్టావు. నా నిద్రను చెడగొట్టిన నిన్ను ప్రాణాలతో బతకనివ్వను, నిన్ను తినేస్తా అని అనగానే ఎలుక వణుకుతూ, అయ్యో క్షమించండి, నేను కావాలని మీ నిద్ర చెడగొట్టలేదు. మీరు పడుకున్నది గమనించలేకపోయాను. నా ప్రాణాలు తీయకండి, నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెడితే మీకు చేతనైన సహాయం చేస్తాను అని చెప్పింది. సింహం, నువ్వు నాకు సహాయం చేస్తావా? నువ్వెంత, నీ బలం ఎంత? అయినా ఏదో నీ మీద జాలిపడి నిన్ను వదిలివేస్తున్నా, పో, బతుకు పో అని అన్నది. అప్పుడు ఆ ఎలుక, అమ్మయ్య, నేను చాలా అదృష్టవంతురాలిని అని అనుకుంటూ వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాక అనుకోకుండా ఒకరోజు వేటగాడు వేసిన వలలో సింహం చిక్కుకొని బయటికి రాలేకపోయింది. అయ్యో దేవుడా, నేను ఇలా చిక్కుకున్నానా? నా బలమంతా ఉపయోగించినా ఈ వలలో నుండి బయటికి రాలేకపోతున్నాను. నన్ను కాపాడేవారు లేరా అని ఏడుస్తుంది. అప్పుడే అటువైపు వచ్చిన ఎలుక వలలో చిక్కుకున్న సింహంతో, మిత్రమా, నువ్వేం బాధపడకు, నేను నా పంటితో ఈ వలను కొరికేసి నిన్ను బయటికి వచ్చేలా చేస్తాను అని తన పదునైన పళ్ళతో ఆ వలను తుక్కుగా కొరికి సింహం బయటకు వచ్చేలా చేసింది. అప్పుడు సింహం అనుకుంది, నన్ను క్షమించు మిత్రమా, నీకన్నా నాకు బలం ఎక్కువ అనే అహంకారంతో నిన్ను చులకనగా చేశాను. కానీ ఈరోజు నా బలం నా ప్రాణాలను కాపాడలేకపోయింది. నువ్వే నన్ను రక్షించావు. ఇక నుండి ఎవరినీ తక్కువగా చూడకుండా అందరినీ గౌరవిస్తా అని చెప్పింది అని సింహం తన తప్పు తెలుసుకున్నది. అప్పటి నుండి అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉన్నది. మరి ఈ కథలో తెలిసినటువంటి నీతి ఏంటి రేయాంష్? ఎవరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు. సో ఎవరి గొప్ప వారిదే. ఆపదలో ఎవరితోటైనా మనకు అవసరం పడుతుంది. అందరితో మంచిగా మెలగాలి.